ఇది నాకే అనిపించిందా మరి మీకు కూడా అనిపించిందా తెలియదు కానీ ఒక 2-3 years బ్యాక్ ఒక వేరియస్ పుష్ప అని ఒక ట్రైలర్ రిలీజ్ అయింది కదా. ఆ ట్రైలర్ కి నేను ఇప్పుడు ఒక అరగంట ముందు చూసిన ట్రైలర్ కి స్కేల్ మారిపోయింది. సౌండ్ పోత్ అట్లీస్ట్ మారిపోయిందని నాకు అనిపించింది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందో మీతో షేర్ చేసుకుంటాను. బట్ లెట్ మీ బి వెరీ వెరీ క్లియర్, దిస్ పర్టికులర్ వీడియో ఒక స్టోరీ అనాలిసిస్ లెన్స్ నుంచి తీసేసి నాకు పర్సనల్ గా ఏమనిపించిందో ఈ సినిమాని చూసినప్పుడు దాని మీద పెడదాం అనుకుంటున్నాం. బికాస్ ఎప్పుడో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో వస్తాయి ఇలాంటి సినిమాలు. వెన్ దే కమ్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ అఫ్ కోర్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో దెర్ ఇస్ ఎ లాట్ టు లెర్న్. ఈ పుష్ప మూవీ టీమ్ నుంచి వాళ్ళు క్రిటిసిజం ఎలా హ్యాండిల్ చేశారు. అండ్ 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ ఒక 5 బిగ్ హర్డిల్స్ ఉన్నాయి. 3 ఏళ్ల క్రితం 2021 లో పుష్ప 1 రిలీజ్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 3 years. December 12th అయితే 3 years అవుతుంది. Part 1 కి Part 2 కి మధ్యలో ఉండే ఆ గ్యాప్. బట్ ముందే చెప్పేస్తున్నా, దే డెలివర్డ్. చూస్తున్నప్పుడు ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ స్పీకింగ్ వాల్యూమ్స్. సో ఒక సగటు వ్యక్తిగా, ఒక సగటు సినిమా అభిమానిగా నా ఫీలింగ్స్ చెప్దాం అనుకోవడం సబబే. అదే వీడియోలో చేద్దాం అనుకున్నా. బట్ మన డైసెక్షన్ లెన్స్ నుంచి చూద్దాం, సినిమాని డైసెక్ట్ చేయొద్దు. కానీ సినిమా టీం ఎదుర్కొన్న హర్డల్స్ ఉంటాయి కదా, వాటిని డైసెక్ట్ చేసి చూద్దాం. రైట్ ఫ్రమ్ 2021 నేను అల్లు అర్జున్ గారికి, సుకుమార్ గారికి అండ్ టు ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద ఫిల్మ్, సినిమాకి ఒక 2 weeks టైం ఉంది. ఇప్పుడే గేర్లు మారుస్తున్నారు ఫర్ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ముందే ఐ వాంట్ గెట్ దిస్ అవుట్ ఆఫ్ ద వే సో దట్ మనం కొంచెం ఓపెన్ గా మాట్లాడొచ్చని. నాకు ముందు మీ సైడ్ నుంచి ఒక మాట చెప్పండి. ఈ ట్రైలర్ చూసారు, ఎంతసేపు ఉంది ట్రైలర్? లెట్ మీ చెక్. అరౌండ్ 3 minutes ఉంది. 2 minutes 48 seconds ఎంత ఉంది. సో వాట్ డిడ్ యూ థింక్? ముందు ఈ వీడియో చూసే ముందు నాకు అది కింద కామెంట్స్ రాయండి. వాట్ ఈస్ యువర్ రియాక్షన్ టు ద ట్రైలర్? ఎందుకంటే నేను ఇప్పుడు దాకా చూసిన మాస్ కమర్షియల్ సినిమా ట్రైలర్స్ కన్నా దీంట్లో మ్యాటర్ ఉంది. అండ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్ అని అయితే అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. వాట్ డిడ్ యూ థింక్? అండ్ ఈ పర్టికులర్ వీడియో నా టైం టేబుల్ లో కూడా లేదు. ఐ వాస్ సపోజ్ టు షూట్ సంథింగ్ ఎల్స్. ఇవాళ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను, మార్నింగ్ వచ్చేసి ఉంటుంది. బట్ ఐ మీన్ డిఫరెంట్ టైం లైన్. నేను మార్నింగ్ లేచి చూసుకునేసరికి ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ 1:45 minutes అయిపోయినట్టుంది. అండ్ ఫస్ట్ థింగ్ టుడే మార్నింగ్, ఇప్పుడు నాకు టైం అరౌండ్ 6:37 అవుతుంది. ఫస్ట్ అదే చూసాను నేను ట్రైలర్. అండ్ ఐ వాస్ బ్లోన్ అవే. దీని గురించి మాట్లాడాలి, దీని గురించి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే మనం బెస్ట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 10 థాట్ ప్రాసెస్ లో 100 మంది 1000 రకాలుగా మాట్లాడినా కూడా నీ గురిని కరెక్ట్ గా ఉంటే, నువ్వు దాన్ని కొట్టాలనుకుంటే కొడతావని ఈ సినిమా అయితే ప్రూవ్ చేసింది. అట్లీస్ట్ ఫ్రమ్ ద గ్లిమ్స్ ఫ్రమ్ ద ట్రైలర్. పుష్ప సినిమాలో పుష్ప క్యారెక్టర్ వైల్డ్ ఫైర్ కాదు, పుష్ప టీమ్ కూడా వైల్డ్ ఫైర్. అలా నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్లీ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, అంత కలెక్ట్ చేస్తుంది, వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్, ఈ హీరో ఆ హీరో, అదంతా జనరల్ గా కామన్ గా జరిగే డిస్కోర్స్. అది మనం అందులోకి వెళ్ళొద్దు. మనం డిఫరెంట్ కదా, మనం మన స్టైల్లో మాట్లాడదాం. అండ్ ఐ బిలీవ్ ఇన్ లెర్నింగ్. ప్రపంచంలో ఎక్కడ మంచున్నా మంచిని మనం తీసుకోవాలని నమ్ముతా. అండ్ ఈ పుష్ప టీం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక 5 things ఈ వీడియోలో మీతో మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇలాంటి ఎంగేజింగ్, అప్డేటెడ్ అండ్ ఆల్సో ఇంటెలెక్చువల్లీ స్టిమ్యులేటింగ్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద మన నుంచి డైలీ ఒక వీడియో వస్తుంది. ఇన్ఫాక్ట్ ఇవాళ 2 వీడియోలు వస్తున్నాయి. సో నేను పెట్టగానే నా వీడియో మీ దాకా, మీ హోమ్ ఫీడ్ దాకా వచ్చేయాలంటే మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. బికాస్ వన్స్ మీరు అది నొక్కేస్తే, నాకు ఒక 10 minutes మీరు స్పెండ్ చేస్తే, ఎవ్రీ డే మన చుట్టూ జరుగుతున్న అప్డేటెడ్ టాపిక్స్ నుంచే మన లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేసుకున్న ఆ విషయాల్ని కండెన్స్ చేసి 10 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తాం. మీరు డైలీ నా 10 నిమిషాలు నాకు ఇచ్చో 2 months తర్వాత మీలో చేంజ్ మీరే చూడండి, మీరే గమనించండి. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. అసలు ఈ వీడియో ఐడియా నాకు ఎలా వచ్చిందో, ఏం మాట్లాడదాం అనుకున్నా ఒక చిన్న కాంటెక్స్ట్ సెట్ చేస్తాను. నేను 2021 గురించి మాట్లాడాలి. మీరు ఒకవేళ నా ఓజీ ఫాలోవర్ అయితే, అంటే రైట్ ఫ్రమ్ 100K 50K 10K ఆ టైం నుంచి మీరు ఫాలో అవుతుంటే మీరు గమనించి ఉంటారు, మీకు విషయం తెలిసి ఉంటుంది నేనేం చెప్పబోతున్నాను. 2021 December లో ఐ వాజ్ ఇన్ కోల్కతా. ఆ టైంలో రోజు ఏదో ఒకటి చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, రకరకాల వీడియోలు చేయాలి. ఆ టైంలో ఫ్యాషన్ సెగ్మెంట్ లో ఉన్నాం మనం. సో అందులో ఏం చేయొచ్చు, ఎలాంటి వీడియోలు చేయొచ్చు అని చెప్పి కోల్కతాకి, కాశీకి వెళ్ళిన టైం అది. అప్పుడే కెనడా నుంచి వెనక్కి వచ్చా. అండ్ డైలీ ఐ వాజ్ హస్లింగ్ అనే వర్డ్ కరెక్ట్ టైం అది. ఇప్పుడు చేస్తున్న హార్డ్ వర్క్ కన్నా 100x ఉండేది ఆ టైంలో, వెన్ ఐ వాజ్ ఇన్ ద గ్రోయింగ్ ఫేజ్. సో ఆ టైంలో కోల్కతాలో ఐ వాజ్ దేర్. పుష్ప ద రైజ్ మూవీ రిలీజ్ అయింది. కోల్కతాలో టికెట్స్ దొరుకుతాయి కదా అనుకోని లాస్ట్ 1 hour దాకా అది ఓపెన్ చేయలేదు. వాట్ ఎవర్ ఇస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ ద థియేటర్స్ ఇన్ కోల్కతా ఆర్ ఫిల్డ్. తెలుగు వాళ్ళు 1-2 షోలకు వెళ్తారు, బట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని ఫుల్ అయి ఉన్నాయి. ఒక హాల్లో ఒక టైమింగ్ లో 2 seats నాకు దొరికితే వి వెంట్. ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు దేర్ వాజ్ ఎ నమ్నెస్, ఒక సైలెన్స్ ఉన్నింది థియేటర్ మొత్తంలో. అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంటర్నెట్ లో డిస్కోర్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఒక నెగటివ్ టాక్ రన్ అవుతుంది. మీకు కూడా గుర్తుండి ఉంటుంది ఆ టైం. మూవీ అంత బాగాలేదు, అది ఇది క్లైమాక్స్ ఇది, అండ్ దెన్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు అని చెప్పి చాలా బలంగా మాట్లాడుతుంది. ఇంటర్నెట్ అంతా చాలా గట్టిగా మాట్లాడుతుంది ఆ టైంలో. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు, నీరసం వచ్చేసింది, సినిమా పోయింది అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. బట్ దెన్ అల్లు అర్జున్ గారు అండ్ దెన్ సుకుమార్ గారు అండ్ ద టీమ్ ఆఫ్ పుష్ప, నేను గమనించింది, నేను పర్సనల్ గా చెప్తున్నా, నేను చూసింది చెప్తున్నా, ఒక 15-20 days దే వెంట్ ఆన్ అ జర్నీ. ఎందుకంటే ఆ టైంలోనే హిందీ బెల్ట్ లో సినిమా పికప్ అయింది.
మన తెలుగులోకి ఇంకా అంత లోపలికి చొచ్చుకొని వెళ్ళలేదు. సో తీసుకెళ్ళాలి, మన సినిమాలో మ్యాటర్ ఉంది, మనం కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ ఇచ్చాం. అది ఫస్ట్ డే బయటపడలేదు, ఎందుకంటే కొత్తగా ఏం చూపించినా ఫస్ట్ మనం కొంచెం మనకు అర్థం కాదు. మనకి ఆ మీటర్ సెట్ అవడానికి 2-3 days టైం పడుతుంది. ఇన్ఫాక్ట్ బాహుబలి 1 కూడా అదే జరిగిందని రాజమౌళి గారు చెప్తూ ఉంటారు. అని చెప్పి 10 to 15 days దే వెంట్ ఆన్ ఎ మార్కెటింగ్ రన్. ఈ సినిమా గట్టిగా ఆడుతుంది, హిందీ బెల్ట్ లో ఇట్ ఇస్ డూయింగ్ దిస్ మచ్. మేము ఒక గ్రేట్ సినిమా చేశాం అని సినిమా తీయడమే కాదు, సినిమాని ఎక్నాలెడ్జ్ చేశారు అట్లీస్ట్ ఒక 10 to 15 days పాటు. సో ఒక కసి ఉంది చూసారా, ఆ కసి నాకు చాలా బాగా నచ్చింది. అగైన్ నన్ను మిస్టేక్ చేయకండి, ఫ్లాప్ అయిన సినిమాని ఫస్ట్ డేనే హిట్ అనుకునే టీం కాదు అది. ఆ వీకెండ్ అయిపోయిన తర్వాత వన్స్ ఇట్స్ పికింగ్ అప్ ఇన్ హిందీ, వాళ్ళు స్టార్ట్ చేసిన మార్కెటింగ్ క్యాంపెయిన్ ఇది. అది డెఫినెట్లీ వర్కౌట్ అయింది. అండ్ డ్యూరింగ్ దట్ టైం కోవిడ్ అది ఉండేది. కోవిడ్ ఉండడం వల్ల టికెట్ ప్రైజ్లు అంత హెవీగా లేకపోవడం వల్ల ఇట్ డి నో మ్యాజికల్ నంబర్స్ ఇన్ తెలుగు. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ గ్రేట్ ఫిల్మ్. అది ఒక కల్ట్ లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అది ఇంటర్నెట్ లోకి వచ్చా కల్ట్ లోకి వెళ్ళడం కాదు. అది థియేట్రికల్ రన్ లో ఉన్నప్పుడే కసిగా మార్కెట్ చేసి దాని కల్ట్ స్టేటస్ కి తీసుకెళ్లారు ద మేకర్స్ ఆఫ్ ద ఫిల్మ్. అది నేను మీతో చెప్దాం అనుకున్నా. మనం కూడా మన లైఫ్ లో బాగా కష్టపడి ఏదైనా చేసినప్పుడు ఇమీడియట్ రిజల్ట్ రానప్పుడు మనం వి షుడ్ నాట్ గివ్ అప్. మన ఛానల్ పెట్టినప్పుడు కూడా మన ఛానల్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి యూ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఫస్ట్ లో అంత క్రేజ్ ఏం రాలేదు. ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఐ డెంట్ గివ్ అప్. ఈ ఫ్రీక్వెన్సీని ఎక్కడా తగ్గలేదు, గట్టిగా కొట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నాను. అండ్ ఫైనల్లీ మనం కొట్టాం. ఎందుకు వదలలేదు కాబట్టి. పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఇది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ దెన్ రెండో పాయింట్ గురించి మాట్లాడాలంటే మనం ఒక 6 months వెనక్కి వెళ్ళాలి. 6 to 7 months అనుకుందాం. అర్జున్ గారు వైసీపీ పార్టీకి క్యాంపెయినింగ్ వెళ్ళారు. అల్లు అర్జున్ గారు నంద్యాలకు వచ్చి నాకు బెస్ట్ విషెస్ ఇవ్వడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి రోజు. ఇట్స్ హిస్ పర్సనల్ చాయిస్. ఇప్పుడు అది వెళ్ళడం కరెక్టా కాదా, ఫ్యామిలీ డైనమిక్స్ ఇవన్నీ మనం పక్కన పెడదాం కాసేపు. సినిమాలో యాక్టర్ ఒక పర్సనల్ చాయిస్ తీసుకున్నారని చెప్పి హ్యూజ్ నెగటివిటీ ఆన్ ద ఫిల్మ్. వాళ్ళు రెగ్యులర్ ఫిల్మ్ లో తీయలేదు, కొంచెం కొత్త అటెంప్ట్ ఇచ్చారు. ఆ కొత్త అటెంప్ట్ ని ఆడియన్స్ ఓపెన్ ఆర్మ్స్ తీసుకున్నారు. అల్లు అర్జున్ గారు కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా కమర్షియల్ సినిమాకి ఒక రెస్పెక్ట్ ఇవ్వడానికే నా ప్రయత్నం అని చెప్పి ఆయన చెప్తూనే ఉన్నారు. అది ఆయన ప్రూవ్ చేశారు కూడా ఈ పుష్ప మూవీతో. బట్ ఆయన తీసుకున్న ఒక పర్సనల్ చాయిస్ ని సమ్ పీపుల్, ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఆయన ప్రొఫెషనల్ వర్క్ లోకి తీసుకొద్దామని చూశారు. విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్. అది అర్జున్ గారికి కాదు, ఎవరికి జరిగినా, మన టాప్ హీరోస్ లో ఎవరికి జరిగినా అది అంత కరెక్ట్ విషయం కాదని నేను భావిస్తాను. నేను చాలా బలంగా నమ్ముతాను నేను అది. బట్ అది జరిగింది. జనరల్ గా ఎవరైనా కొంచెం భయపడతారు, బెదురుతారు. బట్ వాట్ ఐ నోటీస్డ్ ఇన్ దిస్ టీమ్, వాళ్ళు ఎక్కడా భయపడలేదు. భయపడకుండా సినిమా మీద నమ్మకం పెట్టుకొని ఇంకా బెటర్ చేద్దామని చెప్పి ఆగస్ట్ లో ఉండే డేట్ ని డిసెంబర్ పుష్ చేశారు. బికాస్ దే న్యూ ఈ కైండ్ ఆఫ్ నెగటివిటీతో కూడా హిట్ బొమ్మ కొట్టాలంటే వీ హ్యావ్ టు గివ్ ద అబ్సల్యూట్ బెస్ట్. ఎందుకంటే ఇవాళ రోజున 2024 లో అందరు హీరోలు స్టేజ్ ఎక్కి వాళ్ళు ఎంత పోలరైజింగ్ గా మాట్లాడితే అంత మార్కెటింగ్ అవుతుంది సినిమాలకు, మనందరికీ తెలిసిన విషయం. అలా మాట్లాడి సినిమా గానీ బాగాలేకపోతే దే విల్ బికమ్ ట్రోల్ మెటీరియల్. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటి, మనం ఎలాగైనా మాట్లాడాలి, మన సినిమాని ప్రమోట్ చేసుకోవాలి, దానికి గట్టి మార్కెటింగ్ జరగాలి. బట్ అది ఎప్పుడు సఫలీకృతం అవుతుంది? సో సినిమాని అద్భుతంగా చేయడానికి కొంచెం గ్యాప్ తీసుకొని మరి లాస్ట్ వరకు చెక్కుతూనే ఉన్నారు. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ నోటిస్డ్. యాటిట్యూడ్ చూపించాలి. మన దగ్గర ప్రోడక్ట్ ఉన్నప్పుడు మనం కొంచెం బలంగా మాట్లాడగలగాలి. బట్ మన ప్రోడక్ట్ ని అబ్సల్యూట్ బెస్ట్ గా తీర్చిదిద్ది జనాల ముందు పెట్టగలగాలి. అది పుష్ప టీం చేసిందని నాకు ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది. ఇది ఇక్కడతో ఆగింది అనుకుంటున్నారా? ఇట్ డిడ్ంట్ స్టాప్ దేర్ ఆల్సో. మధ్యలో ఒకనొక టైంలో హీరోకి యాక్టర్ కి రిఫ్ట్ ఉందని చెప్పి దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ టైం. సినిమా బాగా రావాలంటే క్విక్ గా చేయడం కాదు, బాగా చేయడం రావాలి. సో దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ టైం. బియర్ ట్రిమ్ చేశారని చెప్పి డైరెక్టర్ కి హీరోకి రిఫ్ట్ పెట్టేసి వాళ్ళిద్దరు గొడవలు పడుతున్నారు, అందుకే ప్రాజెక్ట్ సరిగ్గా రావట్లేదు అని చెప్పి కూడా దేర్ వాజ్ ఎ క్యాంపెయినింగ్ దట్ ఈస్ డన్. ఇదంతా ఏంటి, 6 months గా సినిమా మీద ఒక రకమైన నెగటివిటీ, దాన్ని అంతా తట్టుకొని సినిమా నిలబడుతుంది. అదే నేను చెప్దాం అనుకున్నా. ఈ పుష్ప అనే మూవీ ఇంత నెగటివిటీని తట్టుకొని నిలబడడం అంటే మామూలు విషయం కాదు. అది దట్స్ వాట్ దిస్ మూవీ ఇస్ అచీవింగ్. మన లైఫ్ లో, మన కెరియర్స్ లో మనల్ని డౌట్ చేసే వాళ్ళు ఉంటారు, మన కిందకెళ్తే ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని తిట్టుకునే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల జనాలు ఉంటారు. బట్ మనం గట్టిగా ఎప్పుడు నిలబడతాం తెలుసా? మన ప్రోడక్ట్, మన కెరియర్, మన వే ఆఫ్ స్పీచ్, మన డెసిషన్ మేకింగ్, ఇవన్నీ ఒక లెవెల్లో మనం పెట్టుకుంటే మన యాటిట్యూడ్ మన లోపల అలాగే ఉంచొచ్చు. మన వర్క్ మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడొచ్చు. మార్కెట్ లో పోయి మర్యాద దొరుకుతాము కొనుక్కో మనం. అది వీ కెన్ డెఫినెట్లీ లెర్న్ ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ పుష్ప. అది అర్జున్ గారు అవనివ్వండి, సుకుమార్ గారు అవనివ్వండి. అండ్ ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒక సినిమాకి ఆ సినిమాలో ఏ క్రూని పెడదాం అనుకుంటున్నారో, ఎలాంటి అవుట్పుట్ ఇద్దాం అనుకుంటున్నారో, నచ్చకపోతే ఎవరైనా చేంజ్ చేయాలనుకుంటున్నారా, లేదా ఉండే వాళ్ళని రీటైన్ చేసి ఇంకా బెటర్ అవుట్పుట్ ఇద్దాం అనుకుంటున్నారా, ఇది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. అది 100% సినిమా బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమాకి ఒక ఆడియన్స్ గా మనకేమనిపించిందో మనకు చెప్పే రైట్ మనకుంది. అది ఏ క్రియేటర్ కైనా ఉంది, లేదా ఒక ఆడియన్స్ కు ఉంది. ఎవ్రీబడి హ్యాస్, ఎందుకంటే ఈజ్ అ టికెట్ బయింగ్ ఆడియన్స్. బట్ కాదు, ఈ క్రూ మెంబర్ నే పెట్టాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నాం కాబట్టి అతనితోనే ఉండాలి
అని మనం అడగడం కరెక్ట్ కాదని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ ఫ్రెండ్స్, ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ పనిచేస్తారు. బట్ ఇవాళ రోజున December 5th కి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వడం మాత్రమే ఇంపార్టెంట్. ఈ మధ్యలో జనాలు ఏం మాట్లాడుకుంటారు, జనాలు ఏమైనా అనుకుంటారని చెప్పి మనం తీసుకోవాల్సిన డెసిషన్ మనం ఆపేయకూడదు. ఒకటి డిసైడ్ అయ్యారు, వీ నీడ్ టు హ్యావ్ మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. అది ఇప్పటి వరకు జరిగిన పని కాదు, ఫస్ట్ టైం చేస్తున్నాం, అదొక పెద్ద రిస్కే. కానీ నాకేది ఇప్పుడు చేస్తే ఈ సినిమా బెటర్ అవుతుంది అనిపిస్తుంది అని డైరెక్టర్ ఫీల్ అయితే భయపడకుండా ఆ స్టెప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ మన అందరికీ తెలుసు, ఎవ్రీబడి స్పీక్స్, అది వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అయిపోతుంది, లిటరలీ వైల్డ్ ఫైర్ లాగా. ఒక సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ మార్చడం అంటే అది డెత్తే అని ఫీల్ అయిపోతారు. బట్ అలాంటి టైంలో కూడా సినిమాకి ఏది మంచిదో మాత్రమే నమ్మి మ్యూజిక్ డైరెక్టర్స్ ని చేంజ్ చేసి ట్రైలర్ లో ఈ లెవెల్ అవుట్పుట్ మనం చూస్తున్నామంటే ఆ డేరింగ్ డెసిషన్స్. ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని పుష్ప క్యారెక్టర్ అంటుందంటే, ఇంటర్నేషనల్ లెవెల్ కి ఆ సినిమాని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారంటే దానికి కారణం ఇస్ దిస్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ. మన లైఫ్ లో కూడా అన్ఆర్థడాక్స్ అంటారు, అంటే రెగ్యులర్ గా జనాలు తీసుకునే డెసిషన్స్ కాకుండా దానికి నెక్స్ట్ లెవెల్ వెళ్ళి ఇంకో నెక్స్ట్ లేయర్ లో ఆలోచించి మనం డెసిషన్ తీసుకునే టైం మనకు వస్తుంది. ఆ టైంలో మనం మీడియోకర్ డెసిషన్ మేకింగ్ చేస్తున్నావా లేదా మన స్థాయి కన్నా పైన ఆలోచిస్తున్నావా? దిస్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. నిన్నే అడుగుతున్నా, అలాంటి టైం వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ విల్ యూ మేక్? రేపు సినిమా అది ఎలా ఉందో తర్వాత, బట్ వాళ్ళు నమ్మింది వాళ్ళు చేశారు కదా, లాస్ట్ మినిట్ వరకు బెటర్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, అది నేను బిలీవ్ చేస్తా. పట్నాలో గాంధీ మైదానం ఉంది, 10 లక్షల మంది పడతారు ఆ స్టేడియంలో. అలాంటి స్టేడియంలో నార్త్ ఇండియాలో వేర్ జనరల్లీ హిందీ సినిమా ఫంక్షన్లు కూడా అలాంటి ప్లేస్కి వెళ్ళి చేయరు. ఫస్ట్ మూవీకి వాళ్ళకి లవ్ ఎక్కడి నుంచి మాక్సిమం వచ్చిందో గేట్ చేసి అక్కడ జనాలకి కేటర్ చేయడానికి అక్కడ వెళ్ళి వాళ్ళు ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ చేయడమే కాదు, ఎంటైర్ స్టేడియం ఫిల్ అవబోతుంది. ఐ థింక్ ఈ పర్టికులర్ వీడియో నేను షూట్ చేస్తున్నప్పుడు ఆ ఈవెంట్ జరుగుతూ కూడా ఉండుంటది. పుష్పకు ఫ్లవర్ సమझे क्या? ఐ ట్రై టు షో సమ్ ఇమేజెస్. బట్ అలా లెవెల్లో ప్లానింగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి గ్రేట్. ఇంకో 15 రోజులు ఉంది. ఫస్ట్ సినిమా టైంకే మనం చూసాం ఏ కసితో సినిమాని పుష్ చేశారో జనాల్లో. కానీ సినిమా మీద బ్యాడ్ టాక్, నెగటివ్ టాక్ వచ్చినా కూడా బేస్డ్ ఆన్ పర్సెప్షన్ ఆన్ ద హీరో, ఒక ఎడ్జీ పర్సెప్షన్ ఉంటుంది. బట్ అలాంటి వాళ్ళే ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. సో మన తెలుగు స్టేట్స్ లో కూడా చాలా బలంగా పుష్ చేయాలని సినిమా రిలీజ్ కి ముందు, స్పెషల్లీ వెన్ ద ప్రొడక్ట్ ఇస్ ఎట్ దిస్ లెవెల్, ఎక్కడ తగ్గకూడదని చెప్పి సినిమా డైలాగే ఉంటుంది కదా, తగ్గేదేలే అని చెప్పి, అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీహార్ లో పెద్ద పెద్ద క్యాండిడేట్స్ కూడా వస్తున్నట్టున్నారు. బీహార్ సీఎం వస్తున్నట్టున్నాడు. ఐ డోంట్ నో వెదర్ దిస్ ట్రూ ఆర్ నాట్. Let me know down in the comments. And most importantly, ఈ ఫ్యాన్ వార్స్, ట్విట్టర్ లో జరిగే ఈ డిస్కషన్, ఇదంతా కాసేపు పక్కన పెట్టండి. మీ అందరికీ తెలుసు నేను ప్రతి మూవీకి వచ్చి మాట్లాడనని చెప్పి. నాకు జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉంటే, ఇంటెంట్ ఉంటే, దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయంటే నేను వచ్చి మాట్లాడతాను. నేను ఈ పుష్ప సినిమా బాగా రావాలని, బాగా వచ్చిన తర్వాత దాని జనాలు బాగా తీసుకోవాలని, రిసీవ్ చేయాలని చెప్పి, ఈ నెగటివిటీ సినిమాని ఎఫెక్ట్ చేయకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఈ హీరో ఆ హీరో అని కాదు. నేను ఏ హీరోకి ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ ఎనీ హీరో. అది మీ అందరికీ తెలిసిన విషయం. అది ఎవరి దగ్గర ఏదైనా మంచి ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను నేను. సో ఈ హేట్ ఏదైతే ఉందో ఆన్ ఎ స్పెసిఫిక్ యాక్టర్, ఆన్ ఎ స్పెసిఫిక్ ఫిల్మ్, సినిమా రిలీజ్ కన్నా ముందే అది సినిమాని ఎఫెక్ట్ చేయకూడదు అని మనందరం కోరుకోవాలి. ఎందుకంటే అలాంటప్పుడే వాళ్ళు ఇంత కష్టపడినప్పుడు మనం అంత ప్రేమ చూపిస్తే అలాంటి సినిమాలు ఇంకా గట్టిగా వస్తాయి. ఇట్స్ ఎ ప్రైడ్ టు అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు మీ ఫీలింగ్ ఏంటో కింద కామెంట్స్ రాయండి, నేను తెలుసుకుందాం అనుకుంటున్నా. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్? పుష్ప పార్ట్ 1 టైంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఎక్కడ చూస్తున్నారు ఆ సినిమాని, అది కూడా నాకు కింద కామెంట్స్ రాయండి. లెట్ మీ నో. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మీ లైఫ్ లో మీరు తీసుకున్న ఆ డేరింగ్ డెసిషన్ ఏంటి, అది కూడా నేను తెలుసుకుందాం అనుకుంటున్నా. అండ్ ట్రస్ట్ మీ, పుష్ప ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుందో ఆన్ December 5th, ఇఫ్ ఇట్ రియలీ డస్ వెల్, ఇప్పుడు దాకా మనం చూడనటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. నేను నంబర్స్ లోకి వెళ్ళండి, మీకు తెలుసు ఐ డోంట్ టాక్ అబౌట్ నంబర్స్, బట్ మన తెలుగు ఫిల్మ్ ఇంపాక్ట్ నేషనల్ లెవెల్లో అంత గట్టిగా చేయబోతుందంటే దానికి మనందరం గర్వపడాలి. దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. అందుకే ఈ పర్టికులర్ వీడియో నేను చేశాను. ఐ హోప్ ఈ వీడియో నుంచి మీకు నేర్చుకోవడానికి కొద్దిగానే దొరికిందని నేను భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఎలాంటి ఇష్యూ నుంచి అయినా ఒక పాజిటివ్ ఏం తీసుకోవచ్చు, దాని నుంచి మన లైఫ్ లో మన ఇంప్లిమెంటబుల్ చేంజెస్ మనం ఏం తీసుకురావచ్చు చెప్పడానికి నేను ప్రయత్నిస్తుంటా. అది చేయడంలో సఫలీకృతం అయ్యాను అనుకుంటున్నాను నేను. మీరేమంటారు? అండ్ మీరు నా వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ మీరు ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా ఇలాంటి అప్డేటెడ్ టాపిక్స్ మీద, ఇవే కాదు కరెంట్ అఫైర్స్ మీద కూడా లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వీ డిస్కస్ థింగ్స్. రోజు ఒక వీడియో వస్తుంది డిఫరెంట్ టైమ్స్ లో. సో నేను పెట్టగానే మీ దగ్గర రావాలి కదా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి అండ్ దెన్ యుల్ బి అప్డేటెడ్. 2 months ఆగి చూడండి, చేంజెస్ మీరే గమనిస్తారు. అండ్ నాకు ఏదైనా ఒక వీడియో టాపిక్ ఐడియా ఇద్దామన్నా, నాతో పర్సనల్ గా కనెక్ట్ అవుదామన్నా, ద బెస్ట్ వే టు గో ఇస్ ఇన్స్టాగ్రామ్ రండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని కొట్టండి, పేరు గుర్తుండగా, అజయ్ ఫ్రమ్ ఏజూడ్. అండ్ దెన్ యూ కెన్ కనెక్ట్, కమ్ లెట్స్ కనెక్ట్ దేర్ ఆల్సో. అండ్ ఒక 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. రీసెంట్ గా జరిగిన నయనతార గారిది అండ్ ధనుష్ గారితో ఇష్యూ జరిగింది, దాని మీద నేను డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంటే. అల్లు అర్జున్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, అసలు ఈ ఫ్రిక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది, దీంట్లో నా స్టాండ్ ఏంటి, ఆ పర్టికులర్ పాయింట్ మీద కూడా ఒక వీడియో చేసి ఆ వీడియోని ఇక్కడ పెడుతున్నా. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ దెన్ ఐ విల్ మీట్ యూ టుమారో అగైన్. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all grow together, let us all rise together. జనరల్ గా 3 డిఫరెంట్ థింగ్స్ చెప్తా, బట్ అర్జున్ గారి సినిమా, పుష్ప సినిమా కాబట్టి ఒకటే విషయాన్ని 3 సార్లు చెప్పబోతున్నా. రైజ్ అబౌవ్ హేట్, రైజ్ అబౌవ్ హేట్, రైజ్ అబౌవ్ హేట్. ఏజూడ్ అంటే మనం. జై హింద్.
జై భారత్, జై ఆంజనేయ.